హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సాటర్డే అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి బయలుదేరాను. మాకు లలితామాత టెంపుల్ ఉంటది. ఆ లలితామాత టెంపుల్ దాటిన తర్వాత మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తది. వెంకటేశ్వర స్వామి టెంపులు అలాగే పక్కనే శివాలయం కూడా ఉంటదండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలాగ ఉంటది మా ఊర్లో. చాలా బావుంటదండి. చాలా పెద్ద గుడనమాట. చాలా బావుంటది. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో వినాయకుడు అక్కడ ఉంటాడండి. పాదాలయి ఉంటాయి. పక్కన కొబ్బరికాయ కొట్టి ఆ పాదాలకేస్తారు. వినాయకుడికేస్తారనమాట. చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారండి వెంకటేశ్వర స్వామి వారికి. వెంకటేశ్వర స్వామి వారికి 7 ప్రదక్షిణలు చేయాలంటారు. నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చానంటే ఖచ్చితంగా 7 ప్రదక్షిణలు చేసాకే లోపలికి వెళ్తాను నేను. నేను 7 వారాలు మొక్కుకున్నానండి వెంకటేశ్వర స్వామి వారికి. ఇది నాకు 7వ వారం. వడ్డీతో కలిపి 8 వారాలు చేయాలంటారు. వచ్చే వారం ఇంకొక వారం ఇచ్చానంటే నా 7 వారాలు మొక్కు తీరుతుందండి. చూడండి చుట్టుపక్కల మొక్కలు ఎంత బాగా పెంచుతున్నారో. చాలా బాగా పెంచుతారండి మొక్కలు గట్టాన. ప్రతి పువ్వు కూడా దేవుడికే వినియోగిస్తారు. అంత బాగా పెంచుతారండి. చాలా బావుంటాయి. లోపల హాల్ చూసారా ఎంత బావుందో. పెద్ద గుడి అండి. చాలా బావుంటది. మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే ఒక్కలే ఉండేవారండి. మాకు అన్నవరం దేవస్థానం అనేది దగ్గరలో ఉంటదండి. ఆ అన్నవరం దేవస్థానం వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట మా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని. ఆళ్ళు హ్యాండ్ ఓవర్‌కి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఇంత బాగా కట్టారండి. చాలా బాగా కట్టారు. 3 గడపల్లాగా ఉంటాయండి. స్టార్టింగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారుంటారు. మధ్య గడపలోనేమో అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారు ఉంటారండి. ఆ పక్కన చూసారా ద్వారపాలకుల్లాగా ఆ విగ్రహమూర్తులు ఎంత బాగున్నాయో చూసారా? చాలా బావుంటాదండి. ఎప్పుడు చూసారా తులసిమాల కూడా ఏస్తారండి. చాలా చేస్తారు. పూజలైతే మాత్రం చాలా చేస్తారనమాట వీళ్ళు. ఎంత బాగా అలంకరిస్తారో దేవుళ్ళని. ఈ పక్కనే సీతారాముల వారి గుడి కూడా ఉంటదండి. ఇలా 3 గడపల్లాగా 3 గుడుల్లాగా ఉంటాయండి ఇక్కడ. సత్యనారాయణ స్వామి వారి గుడి తిన్నంగా మాకెప్పుడు చిన్నది ఆంజనేయ స్వామిది ఉంటదండి. అక్కడ పూజ అవుతుంది. ప్రతి మంగళవారం కూడా అక్కడ చాలా చేస్తారండి పూజ. సింధూరం పూజ గట్రా చేసి నిమ్మకాయ గట్రా ఇస్తారు. చాలా చేస్తారండి ఆంజనేయ స్వామికి అక్కడ. అంత చేస్తారు పూజలు అయ్యిని. అర్చనలు కావచ్చు చాలా చేస్తారు. ఈ పూజ అయిపోయి వచ్చిన తర్వాత కింద ఘంటస్తంభం పక్కన పాలరాయితో ఉంటదండి కృష్ణుడిది. ఇది ఎప్పుడు మెస్తలాగా గేట్లు వేసి ఉంచుతారండి. తలుపులు తీయరనమాట. అంటే అందరూ తెల్లగా ఉంటది కదా విగ్రహం. ఏది పెట్టినా పాడైపోద్దని పక్కనే జమ్మి చెట్టు ఉంటది. ఆ జమ్మి చెట్టు కింద కూడా ఒక కృష్ణుడిని పెట్టారు. అందరూ పూజలు కూడా ఆ కృష్ణుడికి ఈ కృష్ణుడికి కూడా చేస్తారు. ఆయన పాదాలకు దండం పెట్టుకొని వస్తాం. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా ఘంటస్తంభానికి మనం ఖచ్చితంగా దండం పెట్టుకోవాలండి. ఘంటస్తంభానికి దండం పెట్టుకొని తర్వాతే మనం బయటికి రావాలా. ఘంటస్తంభానికి దండం పెట్టుకున్నాక వచ్చేటప్పుడు కూడా ఏ గుడికెళ్ళినా గోపురానికి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేలా చూడు తండ్రి అని దండం పెట్టుకోవాలంటండి. నేనైతే అలాగే ఎప్పుడు ఏ గుడికెళ్ళినా మా ఊరనే కాదు ఏ ఊర్లో ఏ టెంపుల్‌కెళ్ళినా నేను అలా గోపురాన్ని చూసి మళ్ళీ వచ్చేలా నన్ను ఆశీర్వదించు తండ్రి అని దండం పెట్టుకొని వస్తాను. ఏ దేవుడికైనా సరే. అలా దండం పెట్టుకొని వస్తాం. రేకుల షెడ్ లాంటిది వేసారండి. అంటే పూజలు అవి జరుగుతాయి కదా! ఈ వర్షాలకి ఎండకి గట్టా ఏమి ఇబ్బంది రాకూడదని ఆ రేకుల షెడ్‌లో వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రేకుల షెడ్ వేసారండి. ఈ పక్కన హోమాలు గట్టా చేస్తారండి. చాలా చేస్తారు. చాలా హోమాలు జరిగాయి ఇప్పటి వరకును. అక్కడ హోమగుండం ఉంటదండి. ఆ ఉయ్యాల సేవలు గట్టా ఉంటాయి కదా దేవుడికి ఇవన్నీ చేస్తారండి. చాలా చేస్తారండి. ఎంత బావుంటదో టెంపుల్ అయితే. స్టార్టింగ్‌లో మామూలుగా విగ్రహాలుంటాయి. వచ్చేటప్పుడు ఎంట్రన్స్‌లోని. వెళ్ళేటప్పుడు లోపల గోడ వైపు చూడండి గోవిందనామం ఎంత బాగుంటదో. చాలా బావుంటదండి. ఎంత బాగుంటదో చూడండి ఆ నామం. ఆ లైటు వల్ల కనిపించట్లేదు. ఏమనుకోకండి. సరిగ్గా పైకి పెట్టాను. ఇప్పుడు చాలా బాగా కనబడుతది. ఇంకా దర్శనం అయ్యింది. నేనొచ్చేస్తున్నాను. ఇంకా అప్పటికే చీకటి పడిపోయిందండి. చాలా టైం అయిపోయింది. ఇంటికి బయలుదేరాలని గబగబా వచ్చేస్తున్నాను. చూసారా స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో విగ్రహాలుంటాయి. లోపల అటు సైడేమో గోవిందనామం అనేది ఉంటది. ఒక పక్కనేమో గరుత్మంతుడు, ఒక పక్కన హనుమంతుడు. వీటిలికి కూడా వర్షంకి, ఎండకి ఏమీ ఉండకూడదని రేకుల్లాంటివి ఏసారండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.